ఒక దైవజనుడు ఉన్నాడు, అరుణ్ కుమార్ గారు, బట్టి సీను గారు. ఆయన కుమారుడికి కుమార్తెకి 8-7 సంవత్సరాల వయసులో బాప్తిసాలు ఇప్పించేశాడు. లేదో కూటానికి వెళ్ళారట, మరి సాక్ష్యంలో విన్నాం మనం. ఆ కూటంలో ఆ ప్రసంగం విన్న తర్వాత చిన్న పిల్లలు 8-7 సంవత్సరాల పిల్లలు అన్నారట, డాడీ మేము బాప్తిసం తీసుకుంటాం. తీసేసుకోండి అన్నాడట. సుమారు 30 సంవత్సరాల వయసులోనే కొడుకు చనిపోయాడు. ఆ మధ్య కాలంలో గొప్ప పరిచర్య చేశాడు, ఉన్నతమైన పరిచర్య చేశాడు, మంచి కీర్తనలు రాశాడు, సంఘానికి ఒక మోడల్ గా బ్రతికాడు. అంటే ఆయన ఆయుష్ అంత తక్కువ. అప్పుడే గనక తండ్రి, లేదురా నీకు జ్ఞానం రావాలా, నీకు బుద్ధి రావాలా, నీకు తెలివి రావాలా, నీకు అన్ని తెలియాలా, అప్పుడు అంటే చావే వచ్చేసిందేమో, దేవుడు తనకు నియమించిన పని చెయ్యకపోవునేమో. ఆయనను త్వరగా దేవుడు రక్షణలోకి తెచ్చాడు, త్వరగా సేవలోకి నడిపించాడు, త్వరగా దేవుడు కార్యాలు చేశాడు, త్వరగా తీసుకెళ్లిపోయాడు. అంటే దేవుని ప్రణాళికలు అలా ఉన్నాయి. నిత్యత్వంలో బిడ్డ ఉన్నాడు. తన జీవిత దినములలో ఘనంగా దేవుని కొరకు వాడబడ్డాడు. ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాం అనేది ముఖ్యం కాదు. ఆధ్యాత్మికమైన జీవితంలో చావే శ్రేయస్కరం. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. ఈ పాపలోకంలో ఈ శోధనకరమైన స్థితి కంటే అక్కడ నిత్య విశ్రాంతి. అది ఎవరికి దేవుడు ఎప్పుడు ఇస్తాడనేది అది దేవుడి చిత్తం. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి అంటే మన పిల్లలు దేవుని చేతిలో ఉండాలి, అంతే.